ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికల్లో ఏ పార్టీకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాకు బీజేపీ. బీజేపీ ఎందుకు? ఎందుకంటే కొన్ని మోడీ అన్ని మంచి పనులు చేస్తున్నాయి కాబట్టి మనకు ఆర్టికల్ 370 అయోధ్య రామ మందిర్ ఒక 500 సంవత్సరాలది ఇప్పుడు నెరవేర్చి అది ఒక గౌరవమే కదా మనకి. మంచిగా చేస్తున్నాం కాబట్టి మేము వాళ్ళకి మద్దతు చేస్తాం. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఈక్వాలిటీ లేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరూ అన్నతమ్ములాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లాంటి ఈక్వాలిటీ లేదు అని చెప్పేసి సింగిల్ మ్యాన్ రూల్ లాగా అయిపోయిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంది, ఆయన మంచిగా చేస్తుంది కాబట్టి అందరినీ మంచిగా చేస్తాడు ఆయన. వేరే అట్లాంటి వ్యక్తి అంటే ఎప్పుడూ బయటపడుతుండే, అట్లాంటి కాదు కదా. నెక్స్ట్ వాళ్ళ ప్రభుత్వం రావాలి, మాకు అట్లే ఉండాలి, అతనే రావాలి మాకు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఇప్పుడు ఇండియా కానివ్వండి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందంటారు లేకపోతే? ఉండదు. ఆల్రెడీ ఇప్పుడు 65 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి మనకు అంత పోరాటం ఏం చేసింది ఏం లేదు. మాకు మోడీ వచ్చిన 10 ఏళ్ళలో మాకు ఏదో ఒకటి చేసింది కదా. మీకు కూడా తెలుసు కదా ఏం చేసిండు ఏం కథ. మాకు మోడీ కావాలి. మా గారు, ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? నరేంద్ర మోడీ గారు చేసిన పనులన్నీ, ఆయన చేస్తున్న సేవలు కానీ అన్నీ బాగున్నాయి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఒక అవకాశం ఇస్తే ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? మేము కాంగ్రెస్ పార్టీని నమ్మము, మేము నమ్మేది బీజేపీ పార్టీని అంతే. అంటే ఇప్పుడు చాలా వాటికి చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చేసింది. దీని ఎఫెక్ట్ ఏమన్నా సెంట్రల్లో పడే అవకాశం ఉందంటారా? అలాంటి ఛాన్స్ ఏమీ లేదు. 100% మోదీ ప్రభుత్వమే వస్తుంది, మనం చూస్తాం కూడా. అంటే మోడీ గారు చేసిన మంచి పనులలో మీకు నచ్చిన ఒక 2 కానీ 3 కానీ మంచి పనులు ఏమన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పాల్సి 1-2 కాదు, ఆయన అన్ని చేసిన ప్రతి పని 100% బాగున్నాయి. మీకు అన్నిట్లో బాగా నచ్చింది ఇది? నాకు బాగా ఇప్పుడు ఇదే పర్టికులర్గా నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పని కూడా, ఆయన తీసుకునే ప్రతి స్టెప్ కూడా అందరి యూత్ కానీ అటు జరుగుతున్న జనాల పేద ప్రజలకు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే ఇప్పుడు రైతులు కానివ్వండి ఇలా చాలా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు కానివ్వండి, దానివల్ల ఇప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా ఎలక్షన్స్? అలాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ వాళ్ళే తిరిగి మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు ఓటేస్తారు. మీరు జరుగుతున్నది కూడా చూస్తున్నారు కదా, మీ మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. మరి అంటే ఇప్పుడు ఫైనల్గా ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది, మళ్ళీ మోడీ గారు వస్తేనే 100%.